చిలకలూరిపేట ప్రజాగళం సభతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ముప్పూడికి ఇరువైపులా జాతీయ రహదారిపై 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో సభకు వచ్చిన లక్షలాది మంది ప్రజలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పోలీసులు ఘోర వైఫల్యం చెందారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ప్రజాగళం సభ తర్వాత ట్రాఫిక్ సమస్యలపై తాజా అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, నరేంద్ర మోడీతో ప్రతిష్టాత్మకంగా విపక్ష కూటమి ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీలు ముగ్గురు కూడా కలిసి ప్రతిష్టాత్మకంగా పెట్టిన జనగలం సభకు సమావేశానికి సంబంధించి పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు ఇరుక్కున్నారని చెప్పుకోవచ్చు. ప్రజలు దాదాపుగా గత 3 గంటల నుంచి కూడా ప్రజలందరూ కూడా సమావేశమైన అనంతరం బయటికి రావాలంటే నరకయాతన అనుభవిస్తున్నారటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే నరేంద్ర మోడీ ప్రసంగం అనంతరం కూడా ఒక్కసారిగా ప్రజలందరూ బయటికి రావడంతో ఆ పోలీసులు చేతులు ఎత్తేసినట్టు కనపడతా ఉంది. అలాగే ట్రాఫిక్ సమస్య గురించి కానీ, అలాగే సమావేశం జరుగుతున్నప్పుడు పోలీసుల తీరు పట్ల కూడా ఆ నరేంద్ర మోడీ సమావేశంలో కూడా కొంత పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు పోలీసుల మీద. అయితే ఆ ఒక్కసారిగా సమావేశం అయిపోయిన అనంతరం ప్రజలందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడంతో పక్క చిలకలూరుపేట జాతీయ రహదారి పైన పెద్ద ఎత్తున ప్రజలు ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. అలాగే మరో పక్క ఒంగోలు వైపు, చిలకలూరుపేట రోడ్డు వైపు, గుంటూరు వైపు 3 రోడ్లు ఆ నిండా కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఒక్కసారిగా బయటకు రావడంతో ఆ ట్రాఫిక్ జామ్ అయింది. 3-4 గంటలుగా ప్రజలు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని నరకయాతన అనుభవించడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ దాదాపుగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన ఆ సభకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ప్రజలు 3 నుంచి 4 లక్షల దాకా ఆ జనం వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు అయితే 5 లక్షల దాకా వచ్చారంటున్నారు. ఈ 5 లక్షలు ఒక్కసారిగా బయటికి ఆ వచ్చే క్రమంలో ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిన ఆ క్రమంలో క్రమబద్ధీకరణ ఏదైతే పోలీసులు ముందుగా ఒక అంచనా వేసి దాని పట్ల ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఉంటే అంత ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయే వాళ్ళు కాదని అంటా ఉంటున్నారు. అయితే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది ఆ సభా ప్రాంగణం నుంచి బయటికి రాలేదు అని అంటే ఆశ్చర్య పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా గత కొద్దిసేపటి క్రితం కూడా ఆ మీడియా వాళ్ళందరూ కూడా సభా ప్రాంగణం నుంచి బయటికి రావడానికి 3 గంటల సమయం పట్టింది. ఇప్పటికి కూడా ఆ కొంతమంది సభా ప్రాంగణంలోనే ఇరుక్కుపోయి ఉన్నారు. సభా ప్రాంగణం నుంచి ఆ ముందుగా వెళ్లిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళలేక ట్రాఫిక్ సమస్యల్లో ఇరుక్కుపోయిన నేపథ్యంలో కొంతమంది సభా ప్రాంగణంలో ఉండిపోయారు. వాళ్ళు దాదాపుగా బయటికి రావడానికి ఆ 11-12 టైం కూడా ఆ పట్టే అవకాశం ఉన్నట్లుగా కనపడుతోంది శ్రీనివాస్. అయితే దీని పట్ల ముఖ్యంగా ఏదైతే టీడీపీ నాయకులు పెదవి విరుస్తా ఉన్నారు. పోలీసులు కావాలనే ఆ ట్రాఫిక్ జామ్ లో టీడీపీ, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఆ ట్రాఫిక్ ఉచ్చులో చిక్కుకోవాలనే కావాలని చేతులు ఎత్తేసినట్టు వాళ్ళైతే పెదవి విరుస్తా ఉన్నారు. శ్రీనివాస్, నాగేశ్వరరావు, బస్సుల్లో వచ్చినట్టు తెలుస్తోంది. చాలా వరకు ప్రజలు బస్సులో వచ్చారు. ఇప్పుడు వెళ్లేటప్పుడు వారికి బస్ ఫెసిలిటీస్ ఉందంటారా? అయితే ఖచ్చితంగా దాదాపుగా 300 ఎకరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చిన ప్రజలు ఎక్కువ బస్సుల్లో అలాగే కార్లలో వచ్చినట్టు తెలుస్తా ఉంది. మినీ బస్సులు గాని, కార్లు గాని, బస్సులు గాని ఒక్కసారిగా బయటికి ఆ ప్రజలు వచ్చేసరికల్లా ట్రాఫిక్ జామ్ అయింది. ద్విచక్ర వాహనాలు నడుచుకుంటూ వెళ్లే వారికి దాదాపు ఆ 3 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో అక్కడ ఏదైతే పార్కింగ్ లో పెట్టిన బస్సులు ఆ దాదాపుగా 250 నుంచి 300 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం చుట్టుపక్కల కూడా ఏదైతే ఒక పక్క ఒంగోలు నుంచి, అలాగే ఒక పక్క గుంటూరు నుంచి, మరో పక్క ఆ నర్సరావుపేట నుంచి కూడా 3 రహదారుల నుంచి వచ్చే జనాలు ఆ బొప్పిడి గ్రామం చుట్టుపక్కల కూడా ఆ 3-4 రకాల రహదారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ప్రాంగణంకి ఒక్కొక్క వైపు బస్సులు ఏర్పాటు చేశారు. కానీ ఒక్కసారిగా జనమంతా, ప్రజలంతా కూడా బయటకు వచ్చేసరికల్లా బస్సుల్లో భారీగా ప్రజలు బయటికి ఆ వెళ్ళలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ద్విచక్ర వాహనదారులు గాని, అలాగే ప్రధాన రహదారి, జాతీయ రహదారిపైకి ఎక్కి అటుగా వెళ్లే బస్సులు గాని, అటుగా వెళ్లే వాహనాలు ఎక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ సభా ప్రాంగణం నుంచి అయితే బస్సులు అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే నెలకొనలేదు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ శ్రీనివాస్.